వెల్కమ్ బ్యాక్. బస్టాండ్లో టీవీలు ఉండడం సర్వసాధారణం. కానీ లైబ్రరీ అనేది అక్కడ మాత్రమే ఉంది. పిల్లలు యువతకు నాలెడ్జ్ అందించే విధంగా బస్టాండ్లో లైబ్రరీ ఏర్పాటు చేశారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. ఆయన చేసిన ఆలోచనకు విశేష స్పందన కూడా వస్తోంది. తెలంగాణలో ఏ బస్టాండులో లేని విధంగా మహబూబ్ నగర్ బస్టాండులో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. బస్సుల కోసం ఎదురు చూసే ప్రయాణికులు బస్టాండులోని టీవీలు చూస్తూ కూర్చోవాలి. అందులో వచ్చే ప్రకటనలు, సినిమా కార్యక్రమాలతో టైంపాస్ చేయాలి. జనం గోల మధ్య అది వినపడే అవకాశాలు చాలా తక్కువ. దీంతో బస్ కోసం వెయిట్ చేసే ప్రయాణికులు ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం వినూత్న ఆలోచన చేశారు ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి. ప్రయాణికుల కోసం బస్టాండ్లో ప్రత్యేకంగా ఓ లైబ్రరీ ఏర్పాటు చేశారు. అందులో చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి పుస్తకం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. అలాగే యువత కోసం పోటీ పరీక్షల పుస్తకాలు కూడా ఆ లైబ్రరీలో అందుబాటులోకి తెచ్చారు. ఇక దినపత్రికలు సరే లైబ్రరీకి అవసరమైన ఫర్నిచర్ మొత్తం కూడా ఆయన సొంత ఖర్చుతోనే ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి. త్వరలో లైబ్రరీ విస్తరణ కూడా చేస్తామన్న ఆయన అందుకు అవసరమయ్యే ఫర్నిచర్, ఏసీ కూడా సమకూరుస్తామని చెబుతున్నారు. మొట్టమొదటిసారిగా ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికుల కోసం పట్టణ మందిరాన్ని నిర్మాణం చేసి ఇవ్వాలనే ఆలోచన మనకు వచ్చింది. ఈరోజు మనం చేసిన ఆలోచన మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఒక 25 బస్టాండ్లలో ఇటువంటి గ్రంథాలయాల్ని పెట్టడానికి గ్రంథాలయ సంస్థ ముందుకు వచ్చి అంగీకరించింది. ఇంకా కొన్ని కర్టెన్స్ కూడా వేసేది ఉంది, కొన్ని పెడస్టల్ ఫ్యాన్స్ ఫిట్ చేసేది ఉంది. మంచి పుస్తకాలు ఇక్కడ ప్రయాణికులకు అందుబాటులో ఉంచాలని చెప్పి మేము గ్రంథాలయ చైర్మన్ గారిని కూడా కోరుతా ఉన్నాం. ఎమ్మెల్యే చేసిన ఆలోచనపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంచి ఆలోచనను ఆహ్వానిస్తున్నారు. నా పేరు మహేందర్ గౌడ్, మాది షాద్నగర్ జడ్చల్ల నియోజకవర్గం అండ్ సూరారం విలేజ్ మాది. నేను మహబూబ్నగర్ కమిషనర్ ఆఫీస్కి వచ్చాను. కొద్దిగా టైం నుండి నేను ఇక్కడ కూర్చొని జరిగింది. ఈ సందర్భంగా చూసి నేను ఇక్కడే వచ్చి ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా ఇక్కడ చదువుకోవడం నాకు ఎంతో ఆనందంగా. అన్ని రకాల పేపర్లు, నమస్తే తెలంగాణ ఉంది, ఈనాడు ఉంది, ఆంధ్రజ్యోతి ఉంది, ఆంధ్రప్రభ అండ్ డెక్కన్ క్రానికల్, అన్ని రకాల బుక్స్ కూడా అరేంజ్మెంట్ చేశారు. ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు. ఫస్ట్ టైం నేను చూసినా కాబట్టి చూడంగానే వచ్చి కూర్చొని పేపర్ చూడడం జరిగింది. అలాగే కొన్ని బుక్స్ కూడా నేను చూశాను, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇదే విధంగా అంతటా ఏర్పాటు చేస్తే అందరికీ స్వాగతిస్తారు. బస్ స్టాండ్లో ఈ లైబ్రరీ పెట్టడం అనేటువంటి మంచి ఉద్దేశమే. దాదాపుగా కొన్ని బస్సెస్ ఒక గంటన్నర సేపు లేట్ కావడం వల్ల కొంచెం ప్రయాణికులు అటు ఇటు తిరిగి మళ్ళీ కూర్చోవడం అనేటువంటి కొంచెం బోర్గా ఫీల్ అవుతారు. దానికి కారణంగా ఇట్లా లైబ్రరీకి వచ్చి చదువుకుంటే కొంచెం వాళ్ళకు మానసిక ఉల్లాసం కావచ్చు, సమాచారం కూడా తెలుసుకోవడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా రకరకాలైనటువంటి దినపత్రికలు, అందులో ఉన్నటువంటి ఈ యొక్క సమాచారాన్ని కూడా తెలుసుకోవడము, అదేవిధంగా మాసపత్రిక కావచ్చు, వారపత్రిక కావచ్చు, ఇవి కూడా ఈ యొక్క బస్ స్టాండ్లో ఏర్పాటు చేయడం అనేటువంటిది గవర్నమెంట్ యొక్క మంచి ఉద్దేశంగా నేను భావిస్తున్నాను. ఈ విధంగా ఈ మహబూబ్నగర్ బస్ స్టాండ్లో ఏర్పాటు చేయడం అనేటువంటిది చాలా మంచి నిర్ణయం అని నేను గవర్నమెంట్కు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రజలకు, ముఖ్యంగా యువతకు ఉపయోగపడే ఆలోచన ప్రతి ఒక్క ఎమ్మెల్యే చేయాలని జనం కోరుతున్నారు.